రాష్ట్ర ప్రజల విశ్వాసానికి అనుగుణంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పరిపాలన చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆలపాటి మాట్లాడారు. గత 5 ఏళ్ల పరిపాలనలోని అగాధాల నుంచి గాడి తప్పిన వ్యవస్థలను సరిచేసుకుంటూ అటు సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకువెళుతున్నట్లు చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో నీ నా అనే భావన లేకుండా అన్ని వర్గాల అణిచివేత, అరాచకత్వం, పక్షపాతం, బంధుప్రీతితో రాష్ట్రంలో ఎన్నడూ లేనంత అవినీతి, అక్రమాలు జరిగాయని ఆలపాటి ఆరోపించారు. దీనితో ప్రజల అసహనం కూడా పరాకాష్ఠకు చేరిందన్నారు. వారిచ్చిన తీర్పుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం రద్దు చేసిన 94 పథకాల్లో 85 పథకాలను అమల్లోకి తెచ్చిందన్నారు. రాష్ట్రంలో 3800 గుంతల రోడ్లను మరమ్మతు చేసుకున్నామని ఆలపాటి చెప్పారు. సంక్షేమానికి పెద్దపీట వేసి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చామని తెలిపారు. ఎస్సీ సంక్షేమానికి 19,100 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 5,330 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 32,537 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 4,876 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారతకు ఉచిత బస్సు పథకంతో ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆలపాటి రాజా చెప్పారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో సంక్షేమానికి 1,49,000 కోట్లు, అభివృద్ధికి 1,34,000 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. దేశంలోనే సుదీర్ఘమైన అనుభవం కలిగిన రాజకీయ నేతగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న నిత్య శ్రామికుడని చెప్పారు. 1,18 లక్షల కుటుంబాలు లబ్ధి పొందేలాగా చేసినటువంటి ఘనత మైనార్టీ వెల్ఫేర్. మనందరికీ తెలుసు, మైనార్టీ వెల్ఫేర్ పుట్టిందే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు నేతృత్వంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకి నాంది పలికి మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి నిధులు కేటాయించి తద్వారా మైనార్టీల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈనాడు కూటమి నాయకత్వంలో 4,856 కోట్లు మేరకు నిధులు కేటాయించి 17 లక్షల పైగా లబ్ధిదారులకి న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలో సమాజంలో సగభాగమైన మహిళా తల్లులకి ఈనాడు మహిళా సాధికారత తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు మనం ప్రవేశపెట్టుకోవడం, రంగాల్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మీ అందరికీ తెలుసు 2014-19లో ఈ రాష్ట్రంలో ఉన్న జీడిపి 13.5% అయితే మరి గత ప్రభుత్వంలో 10.3% పడిపోతే ఆ పడిపోయినటువంటి పాలన నుంచి ఈ రోజున అప్పులు మాయం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని, సమస్యల వలయంలో నెట్టినటువంటి ఈ రాష్ట్రాన్ని, సమస్యల్ని ఎదుర్కొని దీక్షా దక్షతతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమం పరంగా పేదవాళ్ళని ఆదుకోవాలి, అభివృద్ధి పరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి తీసుకెళ్ళాలి. ఆ రకంగా రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఈ రోజున అభివృద్ధి సాధించేదానికి ప్రయత్నం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి నాయకత్వం చంద్రన్న నేతృత్వంలో అని చెప్పి మీకు మనం చేస్తామన్నాం. పరిశ్రమలు తీసుకొచ్చుకుంటా ఉన్నాం. తద్వారా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం, ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం, ఉత్పాదక తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. ఈనాడు కరెంటు లోటు లేనటువంటి విధానాన్ని, కరెంటు బిల్లులు పెంచినటువంటి విధానాన్ని, సంక్షేమం చేనేత కార్మికులకి, లేకపోతే నాయి బ్రాహ్మణులకి, లేకపోతే బీసీలకి, ప్రతి ఒక్కరికి ఎవరైతే చేతి వృత్తి పనులు నమ్ముకొని ఉన్నారో వారందరికీ న్యాయం చేసేలాగా ఈ రోజున కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఏమి చేసినా ఈ రోజున ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విశదీకరించుకుంటూ ఏమి వచ్చింది, ఏమి రాలేదు, ఏమి జరిగింది, ఏమి జరగలేదు, జరగకపోవడానికి కారణం ఏంటి, ఆర్థికేతర అంశాలా, ఆర్థికపరమైన అంశాలా, ఈ రకంగా ప్రతి ఒక్క ఇంటిని కూడా ఆ ఇంటి గుమ్మంలోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని పలకరించుకుంటూ, కుటుంబ సభ్యులతో పరామర్శించుకుంటూ, కష్టం ఉంటే నష్టం ఉంటే మేము ఉన్నామని చెప్పి, అండగా నిలుస్తామని చెప్పి చెప్తూ ఈ రోజున అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఆనందంతో కూడిన, సంతోషంతో కూడిన రాష్ట్రంగా మరల్చాలని చెప్పి అలాంటి సంకల్పంతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ రోజున మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు,
అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు యొక్క త్రయంతో మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అక్షరమాలలో కాకుండా అభివృద్ధి వైపు కూడా తీసుకెళ్లాలని నిరంతరం